నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. రెడిన్ క్లింగ్సీ సినిమాల్లో కామెడీ నటుడుగా రాణిస్తున్నారు. మొదట డాన్సర్ గా కెరియర్ ప్రారంభించిన ఆ తర్వాత నటుడుగా మారారు. నెల్సన్ దర్శకత్వం వహించిన కొలమావు కోకిల సినిమాలో ఆయన పోషించిన టోనీ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత డాక్టర్, బీస్ట్, జైలర్ వంటి నెల్సన్ సినిమాల్లో మెయిన్ కమెడియన్ గా నటించారు. 45 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్న రెడిన్ కు 2023లో వివాహం జరిగింది. ఆయన సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నటి సంగీతకు అప్పుడు 44 ఏళ్లు. ఇద్దరు సడన్ గా గుడిలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లో బిజీగా ఉన్న రెడిన్ క్లింగ్సీ గత ఏడాది తన భార్య గర్భవతి అని చెప్పారు. ఆ తర్వాత గత నెలలో సంగీతకు సీమంతం జరిగింది. అందులో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రెడిన్ క్లింగ్సీ భార్య సంగీతకు ఇప్పుడు బిడ్డ పుట్టింది. ఈ జంటకు ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. 47 ఏళ్ల వయసులో తండ్రి అయినందుకు క్లింగ్సీ సంతోషంగా ఉన్నారు. ఆయన తన కూతుర్ని చేతుల్లోకి తీసుకొని ముద్దడిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మొదటి బిడ్డను కన్న సంగీత రెడిన్ క్లింగ్సీ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెడిన్ క్లింగ్సీ భార్య సంగీత సన్ టీవీలో ప్రసారమైన ఆనందరాగం వంటి కొన్ని సీరియల్లో విలన్ గా నటించారు. ఇది కాకుండా విజయ్ మాస్టర్ వంటి కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించారు సంగీత. మరోవైపు ఆయన భర్త రెడిన్ క్లింగ్సీ నటుడుగానే కాకుండా బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. ప్రభుత్వ వస్తు ప్రదర్శనలను టెండర్ ద్వారా నిర్వహిస్తూ రెడిన్ కింగ్స్లీ దాని ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ రెడిన్ కింగ్స్లీ.